ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తుంది అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. మంగళవారం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో చెవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల కోసం కలిసినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతుండడం క్షేత్రస్థాయిలో గులాబీ శ్రేణుల్లో కలవరపాటు గురి చేస్తుంది. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్వయంగా కేసీఆర్ నిర్వహించిన సమావేశాలకు కూడా గైహాజరవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను సూచిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఒక్క ఎమ్మెల్యే చేజారినా ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తుందని సూచిస్తున్నారు. ఇదే నిజమైతే ఆ ఎమ్మెల్యేతో పాటు ఈ ఎమ్మెల్యే కూడా చేయి జారినట్టే అనిపిస్తుంది. మొత్తానికైతే చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారని. దీంతో కాంగ్రెస్ మరింత బలం పుంజుకునే అవకాశాలు అయితే ఉంది. దీనివల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్ళినటువంటి మెసేజ్ ప్రజలకు వెళ్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇక దాంతో పాటు కేసీఆర్ కూడా అలర్ట్ అయితే కార్యకర్తలను